మన పెరట్లో ఉండే గులాబీ మొక్కల నుంచి కొమ్మల్ని కట్ చేసి, ఆ కొమ్మలతో కొత్త మొక్కల్ని గ్రో చేద్దామా? హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గులాబీ పువ్వులు, మొక్కలంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? మనం ప్రతిసారి నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక మొక్క కొనుక్కొనొస్తాం. ఆ మొక్కలు కూడా చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. ఇంకా ప్రతిసారి కొనలేం కదా! తెచ్చినవి మనం అలా కొన్నిసార్లు పాడైపోతుంటాయి కూడా. అంటే మనం కేర్ సరిగానే తీసుకుంటాము. కానీ కొన్నిసార్లు వాళ్ళు గ్రాఫ్టింగ్ సరిగ్గా చెయ్యక చాలా కారణాలుంటాయండి. దానివల్ల మొక్కనేది పాడైపోతుంటుంది. ఈరోజు వీడియో ఏంటంటే, మా తోటలో ఉండే గులాబీ పువ్వుల్ని హార్వెస్ట్ చేసి, ఆ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను పువ్వుల్ని కట్ చేస్తున్నాను కదా! ఆ కట్ చేసిన తర్వాత ఆ కొమ్మలతోనే నేను మళ్ళీ గ్రో చేద్దామనుకుంటున్నాను కొత్త మొక్కల్ని. ఈ వీడియోనైతే మీరు పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళెవరైనా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి. ఇప్పుడైతే మేము తీసుకొచ్చాం కదా! ఆ పూల్లో కొన్నిటినైతే మేము ఆకులన్నీ తీసేసి, అవి బండల్‌గా తయారు చేసేసి బయటికి పంపిస్తాము. ఒక చిన్న క్లిప్ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను కొన్ని కొమ్మల్ని తీసుకున్నానండి. వాటికి ఉన్న ఆకులన్నీ తీసేసి ఇలా కట్ చేసుకున్నాను. కొమ్మలు నాటడానికి ఎలాంటి సాయిల్ వాడితే మంచిదంటే, ఇప్పుడు గార్డెన్ సాయిల్‌లో నేనొక 20% మటికే ఇసుక కలిపాను. మనకి మట్టి లూజ్‌గా ఉంటేనే ఆ కొమ్మల నుంచి రూట్స్ అనేవి మంచిగా వస్తాయి. మనము ఇసుకలో కూడా కొమ్మల్ని నాటుకుంటే పర్వాలేదండి. మంచిగానే రూట్స్ వస్తాయి. మీరు ఇవన్నీ కాకపోతే ఇసుకలో మీరు నాటండి. ఇప్పుడేం చేశానంటే, పసుపు వాటర్‌లో ఈ కొమ్మల్ని ఒక 10 నిమిషాల పాటు అలా నాననివ్వాలి. పసుపెందుకంటే యాంటీ ఫంగల్‌లా పనిచేస్తుంది. ఇప్పుడు గులాబీ కొమ్మల్ని మనం నాటామనుకోండి, అవి కొన్నిసార్లు కుళ్ళిపోతుంటాయి. కుళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఫంగస్. ఆ ఫంగస్ రాకుండా ఉండాలి అంటే మనం పసుపుని యూజ్ చేయాలి. ఫంగస్‌ని నివారిస్తుంది ఈ పసుపు. అంతే కాకుండా కొమ్మేదుందో అది కుళ్ళిపోకుండా మొక్క నుంచి రూట్స్ అనేవి తొందరగా రావడానికి సహకరిస్తుంది. మీ దగ్గర అలోవెరా ఉంటే అది కూడా కొంచెము కొమ్మలకి తగిలించేసి తరువాత పసుపు నీటిలో ఒక 10 నిమిషాలు మనం అలా నాననిచ్చేసి, మనం కొమ్మల్ని ఇలా నాటుకుంటే ఇంకా తొందరగా రూట్స్ వస్తాయండి. ఒక్క కొమ్మని మనం అలా మట్టిలో గుచ్చేయాలి. ఇంకా అంతే అండి. మీకెన్ని కొమ్మలు కావాలంటే అన్నీ అలా గుచ్చేసుకోవాలి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా గులాబీ కొమ్మలతో మొక్కల్ని గ్రో చేశారా? అవి ఎలా పెరిగాయో ప్లీజ్ కామెంట్ చేయండి. మేమైతే ఎప్పటికప్పుడు గులాబీ మొక్కల్ని ఇలానే గ్రో చేస్తూ ఉంటామండి. తరువాతయితే గ్రాఫ్టింగ్ చేస్తూ ఉంటాము. లాస్ట్ వీక్ ఒక వీడియో చేశానండి. నర్సరీ నుండి మనం మొక్కలు తెచ్చిన వెంటనే ఒక 2, 3 రోజుల్లోనే వాడిపోతూ ఉంటాయి కదా! అలా ఎందుకు వాడిపోతూ ఉంటాయో దానికోసమైతే ఒక వీడియో చేశాను. మీలో ఎవరైనా చూడని వాళ్ళుంటే ప్లీజ్ నా ఛానల్‌కెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ గులాబీ కొమ్మలన్నీ నాటేసుకున్నాం కదా! ఆ మిగిలిన పసుపు వాటర్‌ని వేస్ట్ చేయడం ఎందుకు? ఇంకా ఎలానో వాటర్ వెయ్యాలి కదా! ఈ కొమ్మలకి. ఆ మిగిలిన పసుపు వాటర్‌ని కొమ్మల దగ్గర వేసేస్తున్నాను. నేను ఈ కొమ్మలన్నీ నాటేసాను కదా! ఇప్పుడు డైరెక్ట్‌గా తీసుకెళ్ళి సన్‌లైట్‌లో పెట్టేయమంటాను అనుకుంటున్నారా? అలా పెట్టారనుకోండి అస్సలవి మళ్ళీ చిగుళ్ళనేవి రావండి. రూట్స్ అస్సలు రావు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొంచెం వాటర్‌ని స్ప్రే చేస్తున్నాను. మనము ఈ కొమ్మలు నాటిన తరువాత మొత్తం మట్టి డ్రై అవ్వకుండా చూసుకోవాలి. కొంచెం ఏంటంటే తడిగా ఉండాలి. అప్పుడే మొక్క నుంచి తొందరగా చిగుళ్ళనేవి వస్తాయి. రూట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ కొమ్మలనైతే ఎక్కువగా గాలనేది తగలనివ్వకూడదు. ఏంటంటే మట్టి తడిగానే ఉండాలని చెప్పాను కదా! అలా ఉండాలి అంటే మనము పైనుంచి ఒక బాటిల్ కానీ, లేకపోతే ఒక పాలిథీన్ కవర్ అయినా చుట్టేయాలి. అంటే మినీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. అప్పుడే త్వరగా మనకి రూట్స్ వచ్చి మొక్క తొందరగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ పాట్‌ని తీసుకెళ్ళి నీడలో పెట్టాలి. ఎండలో అస్సలు పెట్టకుండా చూసుకోండి.
మీకొక 15 రోజుల్లోనే ఇలా చిన్నగా మనకి చిగురు రావడం కనిపిస్తది. చూస్తున్నారు కదా! కనిపిస్తున్నాయి. చిన్న చిన్న చిగుర్లనేవి వచ్చాయి. ఇంకా ఒక 1 మంత్‌లోనే మీరు షాక్ అయ్యే రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. ఇలా అన్నమాట మొక్క పెరిగిపోతుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత మనము సన్‌లైట్‌లో పెట్టాలి. అంటే నెల పూర్తయిన తరువాత మెల్లగా సన్‌కి అలవాటు చేయాలి మొక్కలకి. చూసారు కదా! నేను నాటిన ప్రతి కొమ్మ నుంచి ఒక చిగురైతే వచ్చింది. ఇవి మెల్లగా సన్‌లైట్‌కి అలవాటు చేసిన తర్వాత ఈ మొక్కల్ని మనము గ్రౌండ్‌లో నాటుకోవచ్చు. ఈరోజు వీడియో మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియోకి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.